Yes. Welcome back to KB Edu channel. Good afternoon to everyone. Today we are going to start the class 4 with communication skills. So already we are discussing about the skills, and in that already we discussed about the goal setting, decision making, problem solving, and how to solve the problem, and by applying the POWER power in the last previous 3 classes. And today we are going to discuss about the communication. Actually, what do you mean by communication? చూడండి, ఇక్కడ మనకు అర్థం కావాలి. ఇది ఫస్ట్ ఈ యొక్క కమ్యూనికేషన్ అనేటువంటిది అర్థమైతే we can develop our skills. So what do you mean by communication? Means communication is nothing but an act of transferring the information. అంటే మనకున్నటువంటి సమాచారాన్ని ఒక యాక్టివ్ పద్ధతి లోపల, మీన్స్ నటించేటువంటి రూపంలో, లేదా మనం చెప్తున్నటువంటి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం. అంటే సమాచారాన్ని ఒకరి నుంచి ఇంకొకరికి చేరవేస్తున్నాం. దట్ ఈస్ ఫ్రమ్ పర్సన్ ఆర్ ప్లేస్ టు ది అనదర్ గ్రూప్. ఆ గ్రూప్లో ఎవరైనా ఉండవచ్చు. వాళ్లకు మనము ఈ సమాచారము, చూడండి ఇక్కడ కమ్యూనికేషన్ మీన్స్ ఇన్ తెలుగు ఇట్ ఈస్ నథింగ్ బట్ సమాచారం. వాట్ ఎవర్ యూ నో అబౌట్, మనం ఏ అంశం తీసుకున్నా ఇట్ ఈస్ నథింగ్ బట్ కమ్యూనికేషన్. సో వాట్ వీఆర్ డూయింగ్ మీన్స్ వీఆర్ ట్రాన్స్ఫరింగ్ దిస్ టు ది అనదర్ పర్సన్ ఆర్ అనదర్ ప్లేస్ ఆర్ ద గ్రూప్ విచ్ వి చూజన్. మనం ఏదైతే తీసుకున్నామో, ఎన్నుకున్నామో వాళ్ళకు తెలియపరుస్తున్నాం. యాక్చువల్లీ హూ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ దట్. మనకు డౌట్ వస్తుంది, దీంట్లో ఎవరెవరు ఉంటారు? హూ ఆర్ ఇన్వాల్వ్, చూడండి, ఇన్ దిస్ అంటే దీనిలో ఎవరు ఉంటారు? సపోజ్ వీ హ్యావ్ సమ్ కమ్యూనికేషన్, ఓకే, దెన్ హూ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్? ఎవరు ఉన్నారు దీనిలో? హూ ఆర్ ఇన్వాల్వ్డ్, ఎవరు ఇన్వాల్వ్ అయి ఉండింటారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ దిస్ వీ రిక్వైర్ ది సెండర్, హూ ఎవర్ ఇట్ మే బి, ఐదర్ యూ ఆర్ మీ ఆర్ ది థర్డ్ పర్సన్ ఆర్ ది అనదర్. సో ద సెండర్, నెక్స్ట్ ద రెసిపియంట్. చూడండి, ఇది ఇంపార్టెంట్. సెండర్, and to whom you are passing, he is called as recipient. ఎవరి ద్వారా అయితే సమాచారాన్ని పొందినటువంటి వాడు ఉన్నాడో, అతను ఎవరైతే ఆ సమాచారాన్ని నీ ద్వారా గ్రహించారో, దట్ ఫెలో ఈజ్ నోన్ యాజ్ recipient. And what we have in that means compulsory a message. చూడండి, ఇక్కడ ఏముండాలి దీని లోపల అంటే కంపల్సరీగా ఒక సమాచారం ఉండాలి, మెసేజ్ అనేటువంటిది ఉండాలి. సో communication means nothing but transferring, an act of transferring the information from one person to another, or from one place to another, or to a group. Then who are involved in this means a sender, a recipient, and message. So when we think in such a way, it is simple. We thought that it is simple. ఇంతే కదా మన ఆలోచన. చూడండి, సమాచారం అనగానే ఎప్పుడైతే మనకి ఆలోచన వచ్చిందో, ఇంతే కదా, పాసింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని మనం అనుకుంటున్నాం. కానీ వాట్ ఎవర్ యూ థింక్ ఇట్ ఈజ్ సింపుల్, బట్ ఇట్ ఈజ్, చూడండి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, బట్ ఇట్ ఈజ్ వెరీ వాస్ట్ వన్ అండ్ కాంప్లెక్స్ వన్. మనం అనుకుంటున్నాం ఇది చాలా సింపుల్ అని, బట్ ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ద సింపుల్ వన్. ఇట్ ఈజ్ వెరీ వాస్ట్ అండ్ ద కాంప్లెక్స్ ఎట్ ద సేమ్ టైమ్ ఆల్సో. వై ఇట్ ఈస్ కాంప్లెక్స్? చూడండి, మనకు ఆలోచన రావాలి. వై ఇట్ ఈస్ కాంప్లెక్స్? మనం ఎందుకు అంటున్నాం సింపుల్ అని? ఒకసారి అంటున్నాం సింపుల్ అనేటువంటి దాన్నే, కానీ చాలా విశాలంగా ఉంటుంది అంటున్నాం, విశాలమైనటువంటిది అంటున్నాం. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ వెరీ కాంప్లెక్స్ వన్. Means based on the person, based on the situation,
చూడండి, ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటిది? ఎవరు ఈ సమాచారాన్ని ఇస్తున్నారు? బేస్డ్ ఆన్ దట్ హూ ఆర్ రిసీవింగ్, who are the recipients, and what message you are giving. These are all make it as complex. కాబట్టి మనము సమాచారాన్ని ఎన్నుకోవడం ఎంత ప్రాముఖ్యతనో, at the same time by whom it is sending and who are the receivers and what the message you are sending అనేటువంటిది కూడా మనం దృష్టిలోకి తీసుకోవాలి. వై? బికాస్ ఇట్ రిలేటెడ్ టు ద సోషల్. ఇక్కడ మనం గమనించాల్సిందండి, ఇది దేనికి సంబంధించినటువంటి సమాచారం అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ సోషల్. 10 మందికి వినియోగపడేటువంటిది, 10 మందికి తెలియజేయబడినటువంటిది, 10 మందికి తెలిపాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. సో వి మస్ట్ థింక్ ఆఫ్ ఇట్, అండ్ వెన్ వి థింక్ ఇన్ సచ్ ఎ వే ఇట్ బికమ్స్ యాజ్ ద కాంప్లెక్స్ వన్. ఓకే, ద మెసేజ్ వాట్ వీఆర్ పాసింగ్. ఇక్కడ మనం ఏదైతే సమాచారాన్ని పాస్ చేస్తున్నామో, ద మెసేజ్ వాట్ వీఆర్ పాసింగ్ may have or may affect in a huge range of things. Why it is called as huge range of things means whatever the message you are sending, it affects on our feelings, our emotions, our thoughts, our ideas. చూడండి, ఇక్కడ మనం గ్రహించాల్సింది అన్నమాట. అంటే మనం ఏదైతే సమాచారాన్ని మనం తెలియజేస్తున్నామో, పంపిస్తున్నామో, దాని లోపల మనకేం జరుగుతోంది అంటే మన ఫీలింగ్స్, అవర్ ఎమోషన్స్, అవర్ థాట్స్, అవర్ ఐడియాస్, దీస్ ఆర్ ఆల్ అఫెక్టింగ్ ఆన్ దట్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హ్యూజ్ రేంజ్. అందుకే మనం దీన్ని హ్యూజ్ రేంజ్ అని సంబోధించాం. వెన్ యూ థింక్ ఇన్ సచ్ ఎ వే హ్యూజ్ రేంజ్, ఇట్ బికమ్స్ యాజ్ ద కాంప్లెక్స్ వన్. So whatever we are sending, we require, చూడండి, at the time what we require means we require good. ఇక్కడ ఇది మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది. ఇట్ ఈస్ కాల్డ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అప్పటి వరకు మనకు కమ్యూనికేషన్ అంటున్నాం, కానీ ఎప్పుడైతే ఇవన్నీ నీవు దృష్టిలోకి తీసుకున్నావో, వాట్ ఎవర్ ద ఫీలింగ్స్, ఎమోషన్స్ అండ్ థాట్స్, ఐడియాస్, ఎవ్రీథింగ్, then you are giving, you require, what you require? Good communication skills. అప్పుడే మనకు చాలా మంచి సమాచార నైపుణ్యాలు అనేటువంటివి మనకు ఉన్నాయనేటువంటిది ఇతరులు గ్రహించడం కానీ లేదా తెలుసుకోవడం కానీ జరుగుతుంది. ఓకే, when we are passing this, whatever the feelings, whatever the emotions, whatever the ideas we have, at the same time when you are calling it as good communication skills, the medium of language is also one of the thing to make it good communication. మనం వినియోగించేటటువంటి మీడియం ఆఫ్ లాంగ్వేజ్, చూడండి, ఇక్కడ భాష అనేటువంటిది కూడా, అంటే ఇవన్నీ మనకు నిత్య జీవితంలో మన చిన్నతనం నుంచి కానీ లేదా మీరు చూస్తున్నటువంటి బయట సమాచారంలో వింటున్నటువంటి సినిమాల ద్వారా, టీవీల ద్వారా మీరు ఇవన్నీ గమనిస్తూనే ఉంటారు. బట్ వెన్ వీఆర్ పర్టికులర్ అబౌట్ దట్, దెన్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ దట్. ఒక సినిమా చూసాం, ఎగ్జాంపుల్, ఒక హీరో, సమ్ ఎక్స్ హీరో చాలా చక్కగా నటించి డైలాగ్ డెలివరీ ఇస్తే, అబ్బా ఎంత బాగా డైలాగ్స్ చెప్తున్నాడు అని అన్నాం. అదే ఒక హీరో సరిగా చెప్పకపోతే, లేదు ఒక కమేడియన్ సరిగా చేయకపోతే, బాగలేదురా సినిమా, లేదు, డైలాగ్స్ ఏం పెద్దగా లేవు, వర్తవైల్ లేవు. చూడండి, అంటే వాట్ యు అబ్జర్వ్డ్ ఇన్ దట్, ద మీడియం ఆఫ్ లాంగ్వేజ్. చూడండి, ఇక్కడ పట్టుత్వం అంటే మనకు భాష మీద ఉన్నటువంటి పట్టు కూడా ఒక గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ని తెలియపరుస్తుంది. సో వెన్ వి థింక్ ఇన్ సచ్ ఎ వే, ఇన్ టర్మ్స్, వెన్ యు ఆర్ పాసింగ్ దిస్ ఇన్ ఎ గుడ్ వే, then you are thinking, then only it is saying yes, you are, whether you have passed it in a good way or not. అప్పుడే ఆ సమాచారాన్ని మనం ఒక సరి అయినటువంటి పద్ధతిలో, ఒక సరి అయినటువంటి క్రమములో పంపించామని కానీ లేదా పంపలేదు అని కానీ అర్థమైపోతుంది. దట్ ఈజ్ వై, అందుకే చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం,
When we are in such a way we are passing that, when we have the good communication skills, then we are saying that it have 3 steps. అందుకే దీనిలో 3 things are essential అని అన్నాం. What are the 3? The sender, the recipient and the message. So who is the sender? Who are the recipients? And what the message? ఈ 3 బేస్ చేసుకునే మనకు గుడ్ కమ్యూనికేషన్ యు హ్యావ్ పాస్డ్ ఇట్ ఆర్ నాట్ అనేటువంటిది మనకు అండర్స్టాండింగ్ అవుతుంది. సో వెన్ యు ఆర్ పాసింగ్ సర్టెన్ కమ్యూనికేషన్, వెన్ యు ఆర్ పాసింగ్ సమ్ ఇన్ఫర్మేషన్, ఎప్పుడైతే నీకు ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నావో, వాట్ యు రిక్వైర్ మీన్స్ యు రిక్వైర్ ద రెసిపియంట్స్, యు రిక్వైర్ ద మెసేజ్, యు రిక్వైర్ ద లాంగ్వేజ్. ఎప్పుడైతే ఇవన్నీ ప్రభావాన్ని చూపుతాయో అప్పుడే యు ఆర్ బికమింగ్ యాజ్ ది మోడల్, you are becoming as the, or you are remembering by the society, you are remembering by your friends, you are remembering by your relatives, your classmates, etc. etc. అందుకే గుర్తింపు చూడండి. దీని ద్వారా ఏమొస్తుంది గుడ్ కమ్యూనికేషన్ ద్వారా అంటే ఇట్ గివ్స్ యూ సమ్ సర్టెన్ ప్లేస్, ఒక స్థాయి లేదా ఒక స్థలం నీకు ఇస్తుంది. ఓకే, ఇన్ దట్ when you are passing or when you are giving that information or communication, in turns what we are doing means either we are imparting or exchanging the thoughts through either writing or speaking. So through writing అంటే రాత ద్వారా కానీ లేదా భాష ద్వారా కానీ అంటే మాట్లాడడం ద్వారా కానీ మనం సమాచారాన్ని ఇతరులకు పంపిస్తున్నామని అర్థం. దెన్ వై వి నీడ్, చూడండి ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏర్పడుతుంది. వై వి నీడ్, ఇవన్నీ ఎందుకు మనకు అవసరము? మీన్స్ టుడే వి ఆర్ లివింగ్ ఇన్ ద మోడర్న్ సొసైటీ. ఈరోజు మనం ఒక మోడర్న్ సొసైటీలో ఉన్నాం. అండ్ ఇన్ ఏ కాంపిటేటివ్ వరల్డ్, పోటీతత్వంతో నడుస్తున్నటువంటి ప్రపంచంలో ఉన్నాం. గ్లోబలైజేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. అండ్ వెన్ వీ థింక్ ఇన్ సచ్ ఆల్ దోస్ థింగ్స్, ఎప్పుడైతే మనం ఇవన్నిటిని మన దృష్టి లోపలికి తీసుకున్నామో, ఇన్ సచ్ కండిషన్స్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్ యు ఆర్ రిసీవింగ్, ప్రాసెసింగ్, చూడండి మనం పొందుతూ ఉన్నాం, ప్రాసెస్ చేస్తున్నాం, అండ్ ఈవెన్ సెండింగ్ ద మెసేజెస్ టు సమ్ అదర్ పీపుల్ ఆర్ టు ది అదర్స్. సో వీ రిక్వైర్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అందుకే అంటున్నాం మనకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటివి కావాలి. అదర్వైజ్ వీ కెనాట్, ఈవెన్ దో వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ మైండ్, ఇన్ యువర్ బ్రెయిన్. You have nothing but a big book with all the things. But when you do not have the communication skills, your entire knowledge, your entire book, what you have in your mind, what the knowledge you gained, that is also nothing but waste. So friends, keep on and develop your skills. In the next class, we are going to continue the same ఆన్ కమ్యూనికేషన్ స్కిల్స్. వై? బికాస్ ఇట్ ఈస్ ఎ వాస్ట్. ఆల్రెడీ చెప్పాను మీకు, ఇది చాలా విశాలంగా ఉండేటటువంటి సబ్జెక్ట్. ఎంత మనం నేర్చుకుంటే, ఎన్ని విషయాలు మనం తెలుసుకుంటే అంత పర్ఫెక్ట్గా దీనిలో మనం డెవలప్ చేసుకోగలుగుతాం. వెన్ యూ డెవలప్ ఇన్ సచ్ ఎ వే, యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ గుడ్ కమ్యూనికేటర్. చూడండి, కాబట్టి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటివి మనకు లైఫ్లో చాలా చాలా అవసరము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe and share. Thank you. We will meet in the next class 5 with some more information on communication skills. Thank you.